ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అనర్థాన్ని, పెను తుఫాన్ని నా జీవితం బయటే ఆపింది నువ్వు. ఐ లవ్ యూ భూమి. ఐ జస్ట్ లవ్ యూ. మనం ఒకరికి ఒకరమై కాపలా కాసుకుంటున్న సైనికులం బావా. నేను పరధ్యానంగా ఉన్నప్పుడు మీరు నన్ను కాపాడి డాన్స్ కాంపిటీషన్లో నిలబెట్టారు. మీరు పరధ్యానంలో ఉన్నప్పుడు నేను కాపాడుకున్నాను. ఒకరం ఎక్కువ కాదు, ఒకరం తక్కువ కాదు. ఒకరికి ఒకరం ఒకటైన మనం చెరిసగం. అవును భూమి, కరెక్ట్గా చెప్పావు. పెళ్లి అయిపోయేంత వరకే ఇలాంటి ప్రమాదాలన్నీ సృష్టించాలని చూస్తారు మన శత్రువులు. ఒక్కసారి పెళ్ళైపోతే ఇక ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమా మేఘ సందేశమా, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? పవర్ పోయిందా ఏంటి? కేపీ, నువ్వు ఇక్కడ ఇలా ఏంటి? అసలు నువ్వు చీకట్లో కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? నా కొడుకు గగన్ బతుకుని నాశనం చేయాలన్న ఆలోచన, అవసరం మీ భార్యాభర్తలకు ఎందుకు వచ్చింది? చూడు కేపీ, నువ్వు పొరబడుతున్నావు. నువ్వే తండ్రి అనుకుంటున్నావా ఏంటి? నువ్వు చేసిన తప్పులు నీ కూతురికి తెలియకూడదా? నీ కూతురు దృష్టిలో ఓ మంచి తండ్రిగా మిగిలిపోవాలనుకుంటున్నావు నువ్వు ఓ తండ్రివేనా? కేపీ, నీ ఆవేశం హద్దులు దాటుతోంది. వాచ్ యువర్ వర్డ్స్. యూ బ్లడీ వాచ్ యువర్ సెల్ఫ్. నీతి నిజాయితీ ఉన్నవాడు నా కొడుకు గగన్. వాడికి తండ్రి నేను. అలాంటిది వాడి జీవితం నాశనం చేయాలని నువ్వు నీ భార్య ఆలోచిస్తారా? మీరే. మిమ్మల్ని ఎన్ని మాటలైనా అనే హక్కు నాకు ఇచ్చారు. అందుకే నేను ఏమైనా అంటాను, ఎన్నైనా అంటాను. శరత్చంద్ర, నేను నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాను. విడాకుల ప్రస్తావన తీసుకురావద్దు, పెళ్లి ఆపే ప్రయత్నం చేయొద్దని చెప్పాను. అయినా సరే నువ్వు నా మాట వినలేదు. పాపం భూమి, నా కొడుకుని డ్రగ్స్ కేసులో ఇరికించబోయింది నీ భార్య అపూర్వ మాత్రమే అనుకుంటోంది. ఆ ప్లాన్లో నువ్వు కూడా ఉన్నావని తనకి తెలీదు. నేను చెప్పేస్తాను. చూడు కేపీ, ఈ పెళ్లి జరగడం, నీ కొడుక్కి నా పిల్లనివ్వడం నాకిష్టం లేదు. అది మాత్రం నిజం. ఈరోజు అపూర్వ ఈ పెళ్లి ఆపుతానంటే సరే అన్నాను. ఇంత నీచమైన ప్లాన్ వేసి ఆపుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి ప్లాన్ వేసే చీప్ క్యారెక్టర్ నాది కాదు. ఈ ప్లాన్లో నాకు ఎలాంటి భాగమూ లేదు. నా మాట మీద నమ్మకం ఉంటే నువ్వు భూమికి ఏమీ చెప్పకు. లేదు, నేను అబద్ధం ఆడుతున్నాను, ఈ ప్లాన్ గురించి నాకు తెలుసు అనుకుంటే భూమికి మొత్తం చెప్పే. అయినా నువ్వు చెప్తానని బెదిరిస్తుంటే నేను నిన్ను ఎన్నాళ్ళాపగలను కేపీ?
భూమి, ఏంటి బావా? నాకెందుకో డౌట్గా ఉంది భూమి. ఇంత పెద్ద ప్లాన్ మీ నాన్నకి తెలియకుండా మీ పిన్ని వేసుంటుందంటావా? ఏం మాట్లాడుతున్నారు బావా? అంటే మీరు మా నాన్నని అనుమానిస్తున్నారా? దాంట్లో తప్పే ఉంది భూమి. ఆ? మన పెళ్లి జరగటం మీ పిన్నికే కాదు, మీ నాన్నకు కూడా ఇష్టం లేదు కదా. ప్లీజ్ బావా, ఇలాంటి అనుమానాలతో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఆయనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేస్తారు. అంతేగాని పెళ్లి కొప్పుకొని పిన్నిలాగా ఇలా నాటకాలు ఆడరు. సరే, ఈ ప్లాన్ గురించి ఆయనకి తెలియకపోయినా మన పెళ్లి జరగడం ఆయనకు ఇష్టం లేదని నా మనసు చాలా స్ట్రాంగ్గా చెప్తుంది భూమి. కావాలంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకో భూమి. సరే బావా. నాన్న, హ, ఏంటి భూమి? నిజంగా నా పెళ్లి జరగడం మీకు ఇష్టమేనా నాన్న? నా కొడుకుని డ్రగ్స్ కేసులో ఇరికించబోయింది నీ భార్య అపూర్వ మాత్రమే అనుకుంటోంది. ఆ ప్లాన్ లో నువ్వు కూడా ఉన్నావని తనకి తెలియదు. నేను చెప్పేస్తాను. అన్నయ్య, పాలేమైనా తీసుకురమ్మంటావా? ఆహా, ఇప్పుడేమీ వద్దమ్మా. చెప్పండి నాన్న. గగన్ గారితో నా పెళ్లి మీకు ఇష్టమేనా? భూమి, మా ఉదయంతో పాటు మా అన్నయ్యని కూడా అనుమానిస్తున్నావా? గగన్ను జైలుకి పంపించేంత చీపుగా ఆలోచిస్తాడా మా అన్నయ్య? అయ్యో, అలా నేనెప్పుడు అన్నానత్తయ్యా? జస్ట్ ఈ పెళ్లి జరగడం ఇష్టమా కాదా అని అడిగానంతే. ఈ టైంలో ఇలాంటి ప్రశ్న వేస్తే ఉదయంతో పాటు అన్నయ్యని కూడా అనుమానిస్తున్నావనే శబ్దం ధ్వనిస్తుంది. అయ్యో అత్తయ్య, దేవుళ్ళాంటి నాన్నని నేనెందుకు అనుమానిస్తాను? ఆ